కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న పీఆర్ఎస్ బట్టల షాప్ ఇది. ఇగో ఈ అరుణ్ కుమార్ అన్నట్టు అయినదట. చీరలు, రెడీమేడ్ డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్ గిట్లా అమ్ముతుంటారట. అయితే షాపుల పనే ఉంది కదా, గిరాకీ ఎవరైనా వస్తే చూసుకుంటుంది కదా అని ఏదో పని మీద బయటికి పోయినట. ఇక చూడు పేద కొనగల గిరాకీ లెక్క వచ్చి దుకాణంలో ఉన్న వర్కర్ను మాటలలో పెట్టి ఎట్లా మాయ చేసిర్రో. ఆహా, ఎంత బాగా మడత పెట్టిందో చూడు సంచిలా. కట్టకు కట్టనే మడత పెట్టి సంచిలో పెట్టింది. సీసీ కెమెరాలలో మంచిగా రికార్డ్ అయింది మేడం గారి పనితనం. ముంగటున్న ఇద్దరేమో షాపుల వర్కర్కు వెనకామె అవపడకుండా అడ్డం నిలబడితే ఇక ఈమెనేమో పని కానిచ్చింది. ఇక అంత కూడి అవతల పడ్డరు. వీళ్ళు ముగ్గురే కాదు, మొత్తం నలుగురు వచ్చిరట దొంగ బ్యాచ్. ఇక నలుగురిట్లో ఒక ఆమె షాపు బయట నిలబడి ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూసుకుంటా సైకిల్ చేస్తుందట లోపటున్నోళ్లకు. ఇక వాళ్ళు అవతల పడ్డాక షాప్ అయిన వచ్చి ఎవరన్నా గిరాకి వచ్చిరా అని అడిగితే వచ్చిరు కానీ ఏం కొనుక్కపోలే అని చెప్పిందట. అట్టనా అని ఎందుకో అనుమానం కొట్టి సీసీ కెమెరాలు చూస్తే ఈ లేడీల పనితనం బయటపడ్డది. దబ్బున ఊరికి దొరకబట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి చెప్పి అరెస్ట్ చేయించినట.